దేవుని సముఖములో కొంత సమయాన్ని మనం ఈ దినం మనం చూసుకుందాం. దేవుడు వాస్తవంగా ప్రతి వారము దేవుడు మనందరితో మాట్లాడుతూ మన జీవితాల్లో కావలసిన ప్రతి మేలులను ఇస్తూ మనకి ఎలా బ్రతకాలో కూడా ప్రతిరోజు నేర్పిస్తూ ముందుకు నడిపిస్తుంటున్నాడు. అదే విధముగా ఈ దినము దేవుడు మరికొన్ని మాటలు మన ముందు ఉంచడానికి సిద్ధపడుతుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, ఈ లోకములో నీవు ఎవరికి విధేయుడవై ఉంటున్నావు? ఎవరి మాట వింటున్నావు? ఎవరి చెప్పినటువంటి అడుగుజాడల యందు నడుస్తూ నీ జీవితమును సార్థకము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నావు? ఒకవేళ నీ జీవితము ఈ లోకంలో ఉన్న వాటి వైపు వెళ్ళి వాటి మాటలే విని అంటే లోకములో ఉన్నదంతయు అనుసరిస్తూ నీ జీవితాన్ని వ్యయపరుచుకుంటున్నావా? లేక దేవునికి విధేయుడవై దేవుని మాటలు అనుసరిస్తూ నీ జీవితాన్ని అంచెలంచెలుగా కట్టుకుంటూ ముందుకు నడుస్తూ ఆశీర్వాదాల వైపు నడుస్తుంటున్నావా? ఒకసారి నీవు ఎవరికి విధేయుడవై ఉన్నావు? నీవు ఒకవేళ ఆలోచన చేస్తే ఒక వస్తువు కానీ వాస్తవంగా ఆలోచన చేస్తే ఈ భౌతిక శరీరానికి కావలసినటువంటి మరి ఆశలు, కోరికలు కొంతమందికి అయితే ధూమపానం కావచ్చు, మద్యపానం కావచ్చు, లేదా తిండి కావచ్చు, రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి శరీరానికి సంబంధించినటువంటి వాటి విషయంలో నీవు విధేయత కలిగి ఉంటున్నావా? ఈ దినం ప్రభు అడుగుతున్నాడు, నీవు ఎవరికి విధేయుడవై ఉన్నావు? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలోంచి కొంత సమయాన్ని ఈ దినము మనము ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది ఏ విధి? నీవు ఎవరికి భయపడి నీ జీవితాన్ని కొనసాగిస్తుంటున్నావు? అసలు నీ జీవితంలో భయం అన్నది అసలు ఉందా? ఒకవేళ నీ జీవితంలో భయం అనేది లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో లోకములో ఉన్నదంతయు చేసి నీ జీవితానికి, నీ శరీరాన్ని, నీ ఆత్మని నరకానికి పాత్రులుగా చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? లేక దేవుని భయము కలిగి దేవుని కట్టడలను అనుసరించి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి నీవు సిద్ధపడుతుంటున్నావా? అసలు దేవుడు ఉన్నాడు, దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగలుగుతాడు అని నీ విశ్వాసం నీ జీవితంలో ఉందా? అసలు దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? ఒకవేళ నీలాంటి నాలాంటి బ్రతుకు అన్య కుటుంబంలోంచి పిలిచినటువంటి ఒక దాసుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే విగ్రహాలను చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ తన జీవనోపాధి గడిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ పోతున్నటువంటి సమయంలో దేవుడు తనను పిలిచాడు, అబ్రహామును పిలిచాడు. అబ్రహమా నీవురా అని పిలిచాడు. పిలిస్తే అబ్రహామును పిలిచిన నాటి నుంచి చనిపోయేంత వరకు ఎక్కడైనా అబ్రహాము దేవునికి విధేయుడుగాక, దేవుని మాటకు లోబడక, దేవునికి దూరముగా ఉండి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడా?
అబ్రహామును పిలిచినప్పుడు తన జీవితంలో కష్టాలు, మరెన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు తన జీవితంలో దేవుడు అనుమతించలేదా? ఎప్పుడైతే దేవుని పిలుపుకు అబ్రహాము విధేయుడై ఉన్నాడో, పిలిచిన నాటి నుంచి తన జీవితం ఈ భౌతిక దేహము ముగించేంత వరకు అబ్రహాము వెనక తట్టు తిరిగి చూడలేదు. ఎందుకంటే దేవుని మీద ఉన్నటువంటి భయము, దేవుని మీద ఉన్నటువంటి భక్తి, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము తన జీవితంలో, తన మనస్సులో, తన హృదయములో నాటబడింది. అందుకనే అబ్రహాము ఎక్కడ కూడా మళ్ళా తిరిగి వెనక తట్టి తిరిగి చూడలేదు. అబ్రహాము కష్టాలు రాలేదా? కరువు వచ్చింది, ఇరుగులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సొంత అన్నదమ్ములు కుటుంబాలతో చాలా అంటే పోట్లాటలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ఇద్దరు విడిపోయారు. చివరికి నీవో దారేళ్ళు నేనో దారేద్దానని చెప్పాడు. చివరికి వెళ్ళిపోయాడు. అబ్రహాము ఒక దిక్కుకు వెళ్ళినప్పుడు కూడా అబ్రహాము కుటుంబము ద్వారా తన జీవితానికి కష్టాలు రాలేదా? ఐగుప్తు దేశంలో ఉండే రాజు ద్వారా తన కుటుంబానికి శ్రమ రాలేదా? అదే విధముగా అబీమెలెకు తోటి తన కుటుంబాన్ని తన జీవిత భాగస్వామి విషయంలో శ్రమ రాలేదా? కానీ అబ్రహాము అవిధేయతగా చూపించాడా? విధేయుడిగా ఉన్నాడు. కానీ అబ్రహాము ఎక్కడ దేవుని విడిచి అవిధేయుడిగా మాత్రం ఎక్కడ తన జీవితాన్ని అలాంటి స్థితిలోకి తీసుకొని వెళ్ళలేదు. కనుక అబ్రహాము ఎంత మంచి జీవితం జీవించాడు కాబట్టి దేవుడు మెచ్చుకొని ఎలాంటి బహుమానాలు దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహామా, నీవు విశ్వాసులకు తండ్రివి. చూసావా? అబ్రహామును తీసుకెళ్ళాడు సముద్రం ఒడ్డు దగ్గర తీసుకెళ్ళి, అబ్రహామా ఈ యొక్క ఇసుకను లెక్క పెట్టు అని అన్నాడు. నేనే పాటి వాడను ప్రభా ఇసుకను లెక్క పెట్టడానికి అన్నాడు. అంటే నీ జనాంగాన్ని, నీ యొక్క నీలో నుండి వచ్చేటటువంటి జనాంగాన్ని ఇసుక రేణువుల వల్ల చేస్తానని సెలవిచ్చాడు. మళ్ళీ ఒక మాట తీసుకెళ్ళాడు. పండు వెనలుంది, ఆకాశం వైపు అయ్యా నీ కనులెప్పు అని అన్నాడు. ఏం కనబడుతున్నాయి అంటే నక్షత్రాలు కనబడుతున్నాయి దేవుడా అని అన్నాడు. అవి లెక్క పెట్టు అని అన్నాడు. నా వల్ల ఏడవుతుంది ప్రభా, నా వల్ల కాదు, నీ జనాంగాన్ని ఆకాశ నక్షత్రం వల్ల చేస్తాను అని అన్నాడు. కానీ మన జీవితంలో చూస్తే ఏ చిన్న సమస్య దేవుడు పిలిచాడు, దేవుని పిలుపును అందుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని విశ్వసించి బాప్తిజము అనుభవములకు నడిచి ఆయన సన్నిధానంలో గడుస్తూ పోతుండగా నీ జీవితంలో దేవుడు ఏదైనా శ్రమ అనుమతిస్తే వెంటనే దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని సన్నగిల్లి పోయినప్పుడు దేవుని వైపు అంటే దేవుని వదిలి ఈ లోకము వైపు ఎందుకు నీ మనస్సుని తెలుపుతున్నావు? అబ్రహాము జీవితంలో ఎక్కడైనా సరే శ్రమ రాలేదు, కష్టం రాలేదు, బాధ రాలే, ఇరుకు రాలే, ఇబ్బంది రాలేదని బైబిల్ గ్రంథంలో చదివినటువంటి లేఖనాలలో ఎక్కడైనా కనబడుతుందా? నీలాగా నాలాగనే అన్య జనాంగముల నుంచి ప్రభు అబ్రహామును పిలిచాడు. ఒకవేళ అనుకోవచ్చు, అయ్యా నా తల్లిదండ్రులు పుట్టు క్రైస్తవులు కారు. వాస్తవమే, అబ్రహాము తల్లిదండ్రులు కూడా పుట్టు క్రైస్తవులు కారు. కానీ పిలిచిన వాడు నమ్మకస్తుడు. ఆయన మాటను పట్టుకొని ప్రభువా ఎక్కడికి నువ్వు పిలిచిన నువ్వు రావా అన్నాడు. అంతే, నువ్వు రా అన్నాడు. అంతే. ఎక్కడికి ప్రభా, ఏంటి ప్రభా, ఎట్లా బ్రతకాలి ప్రభా, ఏమైనా డ్రిప్పింగ్ కట్టుకొచ్చుకోవాలా, ఇంకేం తెలుసుకోవాలి ప్రభా, ఏం మాట్లాడలే, వెళ్ళు రా అన్నాడు. అంతే. అన్ని నేను చూసుకుంటాను రావయ్యా. కానీ నీ జీవితంలో మొదటిగా అబ్రహాము చూస్తే దేవునికి భయపడ్డాడు,
దేవునికి లోబడ్డాడు, దేవునిపై విశ్వాసం ఉంచాడు. కానీ మనం ఏం చేస్తాం? మనం ఎప్పుడైనా విధేయత కలిగి ఉంటామా? విధేయత మన జీవితంలో ఏ మూలనైనా ఉంటే, ఎప్పుడైనా శ్రమ కలిగినప్పుడు మనం ఎవరి మీదనైనా సరే సనుగుణంగా, ఎవరైనా ఒక నమ్మకస్తుడు ఉంటే ఆయన పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఎప్పుడైనా సన్నగా అంటే తక్కువ చేస్తామా? ఒకవేళ మనుషులంటే నమ్మకపోవచ్చు, కానీ దేవుడు ఏదైనా మన జీవితంలో శ్రమ అనుభవిస్తే దేవుడిని అప్పుడప్పుడు ఏంది ప్రభా నన్ను వదిలేసావు, ఏంది ప్రభా నా దిక్కు చూస్తలేవు అని చెప్పి మనం దేవుని మీద సనగడము గునగడము చేయమా? మన జీవితం ఎలాంటి స్థితిలో వెళ్తుంది? దేవుడు అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు. విశ్వాసమును బట్టి మన పితరులకు తండ్రి, మనందరికి తండ్రి అయినాడు. ఒక మాట చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ మంచి మాట ఉంటుంది చూడండి, ఎంత గొప్ప మాట ఉంటుందో చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు పిలుపునకు లోబడి, చూసండి ఏ స్థితిలో నుంచి పిలిచాడు, ఎక్కడికి నుంచి పిలిచాడు అవన్నొద్దు. నువ్వు ఉన్న మాటన నీ ఇంటిని వదిలేసేసి నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు, స్థితిగతులు అన్నిటిని నేను తారుమారు చేయగలిగినటువంటి వాడను నీవురా. ఒకే ఒక మాటకు అబ్రహాము ఎంత విధేయుడై ఉన్నాడు. ఇంకో మాట చూసినట్టయితే మనము ప్రభు చెబుతుంటున్నాడు, విశ్వాసము మరియు విధేయత రెండు కలిసి నడుస్తాయట. విశ్వాసము లేకుంటే విధేయత రాదు. అబ్రహాము దేవుడిపై విశ్వాసం ఉంచాడు కాబట్టి విధేయుడై తన బ్రతుకు దినములల్లా దేవునితోనే నమ్మకంగా ఉన్నాడు, దేవుని స్నేహితుడయ్యాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, విధేయత ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం అంటే విధేయత ఉండదు. అట్లా తన జీవితంలో అయ్యా అబ్రహాము చాలా అన్ని ఉన్నాయి, ఆయనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆయనకు కావలసినవన్నీ ఉన్నాయంటే ఒకవేళ నువ్వు అనుకోవచ్చు అబ్రహాముకు చాలా సమస్యలు వచ్చాయి. బైబిల్ గ్రంథంలో చెప్తుంది ఆయన ఏ సమస్య రాకుండా తన జీవితం సాఫీగా జరగలేదు. మనకు లాగానే నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధముగా అబ్రహాము కూడా చాలా కష్టాల నుంచి, శ్రమల నుండి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి తన జీవితాన్ని ముందుకు నడిపించాడు. కానీ ఏ రోజు కూడా దేవునిపైనటువంటి విశ్వాసాన్ని కానీ అదేవిధంగా విధేయతను కానీ తన మరిచిపోలేదు. ఇంకొక మాట చూద్దాం, ఇంకొక భక్తుని చూద్దాం. పేతురుని ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకనిగా దేవుడు పిలిచాడు. పేతురు ఎప్పుడైతే పేతురుని దేవుడు పిలిచాడో దేవుడి దగ్గర, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర 3.5 సంవత్సరాలు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆయనకున్నటువంటి మనసు, ఆయనకున్నటువంటి విశ్వాసము, విధేయత, ఆయనకున్నటువంటి దేవునిపై అంటే ప్రభుపై ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి ఆ 12 మంది శిష్యులలో ఎవరయ్యా పెద్ద అంటే పేతురు గారు. వయసులో పెద్ద కాదు, టీం లీడర్ ఆయన్ని. మీరెప్పుడు నమ్ముతారో నమ్మరో, ప్రభు పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుని ఒకే ఒక మాట అన్నాడు, పేతురు నీ వల వదిలేసేయ్యా, ఇప్పటి నుంచి నేను చేపలు పట్టడం కాదు కానీ ఇక మీదట నేను మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తానని చెప్తే వెంటనే వల విడిచిపెట్టాడు, పడవ విడిచిపెట్టాడు. తనకున్న అంటే జీవనోపాధి అంతా కూడా అన్నీ వదిలేసేసేసి ప్రభుని వెంబడించాడు.
ప్రభువును వెంబడించిన తర్వాత 3.5 సంవత్సరాలు సాఫీగా జరిగిపోయాడు. ఎందుకు? ప్రభుతో ఉన్నాడు. ప్రభు కావలసిందల్లా చూసుకున్నాడు. చూసారా? తన జీవితంలో వాస్తవం చెప్పాలంటే పేతురు జీవితంలో ఏదైనా శ్రమ వచ్చిందా? పేతురు జీవితంలో ఆయనకు విశ్వాసం ఉంది, విధేయత ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. తన జీవితంలో పేతురు పడిపోలేదా? అవిధేయత చూపించలేదా? విశ్వాసమునకు అవిశ్వాసిగా అపనమ్మకము మాటలు పలకలేదా పేతురు? ప్రభు అప్పగింపబడినటువంటి రాత్రి, ఆ దినము యేసు ప్రభును బంధించి ఆయన తీసుకొని వెళ్తుంటున్నప్పుడు ఈయనను 11 మంది శిష్యులలో కూడా ఈయనను కూడా పారిపోయి చివరిగా దూరం నుండి ప్రభువుని కొరకు చూస్తూ ఉంటున్నాడు. దానికి ముందు ప్రభు ఒక మాట అన్నాడు. ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలో ప్రభు కొన్ని మాటలు చెప్తుంటున్నాడు. ఏ మాటలు అంటున్నారంటే ఆయన మరణము గురించి, ఆయన శిలువ మరణం గురించి ప్రభు చెబుతూ పోతుంటున్నప్పుడు ఒకే ఒక మాట అన్నాడు. పేతురు, ప్రభా, నీ కొరకు నేను సావునైనా చేస్తాను కానీ నేను వదిలేసి మాత్రం నేను వెళ్ళిపోను ప్రభా. అసలు నేను వదిలి పెట్టిపోయే ప్రసక్తి లేదు. ఒకవేళ వదిలేసేటటువంటి స్థితి వస్తే నేను చచ్చిపోతేనే నేను వదిలేయాలి ప్రభా అన్నాడు. కానీ పేతురు ఒక మాట అన్నాడు, దేవుడు ఒక మాట అన్నాడు. ప్రభుల వారు, పేతురు, నువ్వు 3 సార్లు అంటే ఈరోజు కోడి 3 సార్లు కుయ్యక ముందే 3 సార్లు కోడి కుయ్యక ముందే నీవెవరు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పి 3 సార్లు అబద్ధం ఆడతావు పేతురు అన్నాడు. చూసారా? ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ 12 మంది శిష్యుల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి పేతురు, నీళ్లపై నడిచేటువంటి పేతురు, వాళ్ళందరికీ ఎన్నో గొప్ప కార్యాలు చూసేటువంటి పేతురు, ప్రభు మరి శ్రమ తన జీవితం మీదకి తన బ్రతుకు మీదకి వచ్చినప్పుడు ఎంత అవిధేయత చూపించాడో చూసారా? అలాంటి స్థితిలో గుండా నీవు నేను మన బ్రతుకులు వెళ్ళడం లేదంటారా? ఒక మాట చూడండి. ఎందుకు ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుందంటే, మనము దేవునికి విధేయులుగా ఎందుకు లేకపోతున్నామంటే మన మనస్సు ఈ లోకములో ఉన్నవాని వైపు మన మనసును తిప్పుతుంటున్నాం. శరీర ఆశల వైపు మన మనసును తిప్పుతుంటున్నాం. ఈ లోకంలో ఎన్ని శరీరాశలు తిన్నా, శరీరాశలు, నేత్రాశ, జీవపుడమ్మం, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం బట్టలు కట్టుకుందామా, ఎప్పుడు చూసినా కూడా ఈ దేహానికి శరీరానికి కావలసినవి ఏమున్నాయంటే అవే. ఎప్పుడైతే 3 సార్లు యేసు ప్రభు ఎవరు నాకు తెలియదండి, 3వసారి అయితే ఆయనంతలా ఆయనే శపించుకుంటున్నాడు. అబద్ధం దూరముగా వెళ్ళిపోయి మోకాళ్ళ మీద ఉండి పశ్చాత్తపడి ప్రభు దగ్గర ఏడుస్తున్నాను. ఎంత పాపం చేసిన ప్రభువా, నీతో ఉన్నాను, చివరికి నీ మాటే జరిగింది ప్రభువా. ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. లేచిన తర్వాత అయినా సరే పశ్చాత్తాపం వచ్చిందా? వెంటనే పేతుల్లో విధేయత మళ్ళీ తిరిగి తీసుకున్నాడా? వెంటనే ఏం చేశాడు? ప్రభు లేడు, శిష్యులు చెల్లాచెదురైపోయినారు. తన వలలు తీసుకొని సముద్రం మీదకి మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. మరి పేతుల్లో ఉన్నటువంటి విధేయత ఏమైపోయింది? 3 సంవత్సరాలు ప్రభుతో ఎవరికి లేని ఆధిక్యత, నీటి అలలపై యేసు ప్రభు నడిచినటువంటి విధముగా నడిచినటువంటి గొప్ప అపోస్తలుడు కదా.
అవిధేయతకు సాతాను అంటే ఈ లోకములో ఉన్నది అవిధేయత పాలు తీసుకొని అంటే పేతురులోకి ప్రవేశించినప్పుడు ఆయన మళ్ళీ ప్రభు దర్శించాడు. వలలు తీసుకొని పడవ మీద వెళ్ళి సముద్రంలో వలలేస్తున్నాడు. వలలేస్తుంటుంటే దూరముగా ఉండి ప్రభువుకు మాట అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త, యోహాను రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 21:6వ వచనం. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వలవేయుడి, అలాగు వేయగా అంత ముందుకు జరిగినటువంటి సంఘటన ఏముందంటే, వలలు తీసుకొని సముద్రం మీద రాత్రంతా వలేశాడు. ఒక్క చేప వాళ్ళే. తెల్లవారుజామున ప్రభు అద్దరు నిలబడి, నా కుమారుడా, మీ దగ్గర ఏమైనా చేపలు ఉన్నాయా అని అడిగాడు. లేదయ్యా, రాత్రంతా శ్రమ పడ్డాము, ఒక్క చేప పడలేదు అని అన్నాడు. నా మాట చొప్పున నీ వల వేయనన్నాడు. వల వేస్తే విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. చూసారా, దేవుని మాటకి ఎప్పుడు మళ్ళీ విధేయుడై వల వేశాడు, విస్తారమైనటువంటి చేపలు పడినప్పుడు ప్రభు మళ్ళీ తను పిలిచాడు. పిలిచిన తర్వాత ఒకే ఒక మాట అన్నాడు ప్రభు, పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు అన్నాడు. ఒక పని అప్పచెప్పాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. మళ్ళీ ఒక పని అప్పచెప్పాడు. మూడవసారి ప్రభు అన్నాడు, పేతురు, నన్ను ప్రేమిస్తున్నావంటే నీకు తెలవదా ప్రభు అని అన్నాడు. కసురుకున్నాడు. అయినా ప్రభు ఏమాత్రము కూడా బాధపడలే. మళ్ళీ ఒక పని అప్పచెప్పాడు. ఆ రోజు నుంచి చనిపోయేంత వరకు ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చాయో తెలుసా? యేసు ప్రభు మాటకు విధేయుడై ఉండి ఆయన వెళుతున్నప్పుడు మొదటి ప్రసంగంలోనే ఆ యొక్క ఎక్కడ మేడగదిలో ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు పేతురు వీళ్ళందరిలో నిలబడి లేచి ప్రసంగం చేసినప్పుడు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఈయనేమో చదువుకున్నాడా? ఈయనేమో మాస్టర్ డిగ్రీ చేశాడా? ఇంకేమైనా బైబిల్లో చాలా థియాలజీ చేశాడా? చేపలు పట్టేటోడు ఏం చదవలేదు, అంత జ్ఞానము లేదు. కానీ దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కనుక, దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే దేవుని మాటకు విధేయుడై నిలిచి ఉన్నాడో చనిపోయేంత వరకు మళ్ళా విడుదలే. శ్రమలు రాలేదా పేతురుకు? దేవుని వాక్యమును బోధిస్తుండగా 39 కోడా దెబ్బలు కొట్టారు. చివరికి తీసుకుపోయి జైలు వేసేసేసారు. సగమంతా ప్రార్థించింది. చెరసాల బ్రద్దలైపోయింది. పేతురు తీసుకొచ్చాడు. ఎవరు? దేవుని దూత. చూసారా, దేవుని దూతే ఎప్పుడైతే విధేయత కలిగి జీవించడం మళ్ళీ ప్రారంభించి దేవుని నమ్మకంగా ఉన్నాడు విశ్వాసంతో, ఆయన తీసుకొని పోయి చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తుంది. దేవుని దూత వచ్చాడు. దేవుని దూత వచ్చి పేతురుని తీసుకొని అమాంతం ఊరు వెలుపలికి తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆయన అనుకుంటున్నాడు, పేతురు ఇదేమో దర్శనం అనుకుంటున్నాడు. దేవుడు పేతురుని ఎంత బహుబలముగా వాడుకోవడం స్టార్ట్ చేశాడో, విధేయత కలిగి ఉండడం వలన వాడుకోవడం స్టార్ట్ చేశాడు. చివరికి
ఆయన చెరసాలలో వేశారు. మరణానికి అప్పచెప్పినప్పుడు కూడా ఒకే ఒక మాట అన్నాడు, నేను ప్రభువులాగా నన్ను సిలువేయకండి, తలకిందులుగా సిలువేయండి అన్నాడు. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయుడిగా మనం ఉంటామో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. అదేవిధంగా ఇంకొక మాట చూద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 48వ వచనం 40వ వచనం చూద్దాం. అపోస్తల కార్యము 2:40. ఇంకను అనేక విధములైన మూర్ఖులైన ఈ తరము వారి నుండి ప్రభు చెబుతుంటున్నాడు. ప్రభు ఆత్మ బోధిస్తుంది. సంఘ బిడ్డలమైన మనందరికీ ఈ లోకములో ఉండే ఈ జనాంగముతోటి మీరు వేరుగా ఉండండి. వేరుగా అంటే వాళ్ళలాగా మాట్లాడకూడదు, వాళ్ళలాగా తిరగకూడదు, వాళ్ళలాగా జీవనోపాధి అంటే మీరు వేషధారణ విషయంలో కానీ సమస్త విషయాల్లో కానీ లోకములో ఉండేటువంటి వారు దైవ భయము లేక బ్రతుకుతారు. కాబట్టి వాళ్ళలాగా మీరు బ్రతకకండి అని ప్రభు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ఒక్కొక్కసారి మన కాలు తీసి లోకంలో పెడతాం, ఒక్కొక్కసారి మళ్ళీ పూర్తిగా 2 కాళ్ళు దేవుడిలో పెడుతూ ఉంటుంటాం. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత కలిగి మనం ముందుకు నడుస్తామో మన జీవితంలో దేవుడు ఏదైనా చేయడానికి ఆయన సిద్ధపడతాడు. ఇంకొక వ్యక్తి గురించి చూసి మనం ముగింపులో వెళ్దాం. మరి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం నుంచి చూద్దాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము, అంతకంటే ముందు 15వ అధ్యాయంలో కొంత సందర్భాన్ని చూసుకుందాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనములు శపితములకు గొర్రెలలో ఎడ్లలోనూ, చూసారా, దేవుడు రాజు అయినటువంటి సౌలుకు ఒక గొప్ప మాట ఇచ్చాడు. అదే విధముగా సౌలు ఏ స్థితిలో నుంచి దేవుడు పిలిచాడో ఆయన మరిసిపోయి దేవుని మాటకు లోబడక దేవుడు వద్దనటువంటి పనులల్లా చేసుకుంటూ వచ్చాడు. సౌలు, ఇగో పలానా దేశం మీదకి నీవు యుద్ధానికి వెళ్ళు, నేను ఆ జనాంగాన్ని నేను ఆ సమస్తానికి అప్పచెప్తానన్నాడు. అలాగే చేశాడు. కానీ సౌలుకు ఒక మాట అన్నాడు, అంటే ఏ దేశం మీదకైతే యుద్ధానికి వెళ్తున్నావో అక్కడి నుంచి నువ్వు ఏమి తీసుకొని రావద్దు. ఎందుకు అని అంటే అవి శపింపబడినటువంటివి అని అన్నాడు. కానీ ఏం చేశాడు తెలుసా? ఈ సౌలు అక్కడ ఉన్నటువంటి ఎడ్లను గొర్రెలను అవన్నీ చూసి మనస్సు నిలుపుకోక వాటిని వదిలేసి చంపేయక తన బిడ్డ తెచ్చుకున్నాడు ఆల్రెడీ. అదేవిధంగా చూస్తే సమూయేలు వచ్చి, అయ్యా నేను పలానా రోజు నీ దగ్గరికి వస్తున్నాను, ఆ రోజు వరకు నువ్వు వెయిట్ చెయ్యి, నేను వచ్చిన తర్వాత అంటే ఫిలిష్తీయుని దగ్గరికి, అంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు, ఫిలిష్తీయులు మన మీదకి యుద్ధానికి రాబోతున్నారు, దేవుని ఎదుట మనం బలి అర్పిస్తాము, బలి అర్పించుదాము, నేను పలానా రోజు వస్తాను అని అన్నాడు. కానీ దేవుని మాట సౌలు లోబడిందా? నేను పలానా రోజు వస్తాను, వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయి, మనమిద్దరము కలిసి సేవకునిగా నీవు కలిసి దేవునికి బలర్పిస్తామని చెప్తే సౌలు వినే విధేయతలు కలిగి దేవుని మాట దేవునికి విధేయత చూపించాడా?
ఫిలిష్తీయులు తన మీదకి యుద్ధానికి వస్తున్నారు, మన రాజ్యం మీదకి వస్తున్నారని చాలా తొందరపడి సమూయేలు రాకముందే దేవుని యాజకుడు చేయాల్సినటువంటి ధర్మాన్ని కూడా పక్కకు పెట్టి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి బలర్పించడానికి సిద్ధపడ్డాడు, బలర్పించేశాడు. మన దేవుని మాటకు విధేయుడైనా, దేవుని మాట విన్నాడా? దేవుని కట్టడాలను మనం ఏ రోజైనా అనుసరిస్తుంటున్నామా? మనం అంటాం కదా, అయ్యో నేను దేవునికి చాలా నమ్మకస్తునిగా ఉన్నాను బ్రదర్, లేదండి నేను దేవునికి నమ్మకంగా ఉన్నాను, నా మనసు, నా ప్రవర్తన, నా జీవితం సమస్తము నా ప్రభువుకు తెలుసు అని నువ్వు అంటున్నావు కదా. ఈ దినం అడుగుతున్నాడు, ఇశ్రాయేలు రాజ్యమునకు మొదటి రాజుగా ఏర్పరచబడినటువంటి ఆయన సౌలు గారు సమూయేలు మాట విన్నాడా? మొదట విన్నాడు. పిలిచినప్పుడేమో దేవునికి విధేయుడిగా ఉన్నాడు. రాను 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 రాజుకు గాడిదైపోతున్నప్పుడు సమూయేలు మాటకు లోబడక సౌలు తొందరపడి సమూయేలు చేయవలసినటువంటి పనిని తను జరిగించాడు. చివరికి ఏం కోల్పోయాడు? దేవునికి మాటకు లోబడక దేవుని సింహాసనం, రాజసింహాసనాన్ని కోల్పోయాడు. ఎందుకు ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనకొకసారి జ్ఞాపకం ఎందుకు చేస్తున్నాడంటే, మనం ఎందుకు దేవునికి విధేయతను చూపించలేకపోతున్నాం? చాలా సందర్భాలలో ఒక మాట నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఒక మంచి బిల్డర్ దగ్గర నమ్మకస్తుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పిఏ అనుకోవచ్చు, ఆయన పర్సనల్ సెక్రటరీ అనుకోవచ్చు. నమ్మకంగా ఉన్నాడు. బహుదినముల నుంచి ఆ యొక్క బిల్డర్ దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఆయన మంచిగా చాలా మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఆ బిల్డరు అంచెలంచెలుగా ఉన్నత స్థితిలోకి ఎదిగాడు. ఒకరోజు ఆ బిల్డర్కి అనిపించింది, వచ్చి నాకు ఒక నమ్మకమైనటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనకు నేను ఒక మంచి ఇల్లు కట్టాలని, గిఫ్ట్ ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను, ఎంత కావాల్సిందంటే అంత తీసుకో, మంచి కట్టని చెప్పి ఒక మాట ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు. ఏ రోజైనా ఆయనకు కూలి తక్కువ చేశాడా? జీతం తక్కువ చేశాడా? ఏ రోజైనా ఇన్ని రోజులు ఆయన కింద పనిచేసినందుకు యజమాని ప్రేమను తక్కువ చేశాడా? చేయలే కదా. కానీ ఎప్పుడైతే ఆ మాట, ఆ నమ్మకమైనటువంటి ఆ యొక్క కింది వ్యక్తికి చెప్పి వెళ్ళిపోయాడో, ఆయనలో ఒకే ఒక అసూయ తన మనసులోకి వచ్చి, ఇన్ని రోజులు నేను నమ్మకంగా పనిచేశాను కదా, నాకంటే నమ్మకస్తుడు ఎవరున్నారు? ఇన్ని రోజుల నుంచి చేస్తే నాకే గిఫ్ట్ ఇవ్వలేదు, కానీ ఎవడో నమ్మకమైనటువంటి స్నేహితుడట, వారికి ఎంత కావాల్సిందో, ఎంత మెటీరియల్, ఎంత విలువైందైనా సరే నువ్వు తీసుకో కట్టని చెప్పి, ఎలా అంటున్నాడని చెప్పి ఎంత కోపడ్డాడు. చివరికి కోపంతోటి, అసూయతోటి, ఈర్ష్యతోటి ఈ కింద నమ్మకంగా పనిచేసేటటువంటి వ్యక్తి 10 బస్తాలు వేయాల్సింది 5 బస్తాలు వేస్తున్నాడు. ఏ మెటీరియల్ కానీ పూర్తిగా వేస్తలేడు. ఎందుకు తెలుసా? ఆ బిల్డింగ్ అంతా యజమాని వచ్చి చెప్పాడు, ఎంత కాస్ట్లీగా ఉండాలని చెప్తే అంత లోగా కడుతున్నాడు. చివరికి అదంతా పూర్తయిపోయిన తర్వాత ఒకరోజు గృహప్రవేశానికి డేట్ ఫిక్స్ చేశారు. ఆ రోజు యజమానుడు వచ్చి ఈయన పిలిచి కౌగిలించుకొని ఇన్ని రోజుల నుంచి నమ్మకంగా నా దగ్గర పనిచేసిన నా స్నేహితుడు అని చెప్పి గుండెకు అత్తుకున్నప్పుడు తన గుండె జారిపోయింది.
దేవుని మాటలు, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ప్రేమను కూడా ఎలా ఉంటుందని అంటే ముందు అన్నీ చెప్తే మనలో గర్వం వచ్చేస్తుందని చెప్పడం. కానీ చాలా మంది అంటుంటారు, అయ్యా నాకు ముందుగా దేవుడు చెప్పచ్చు కదా, చెప్పొచ్చు కదా అని అంటాడు. చెప్తే నువ్వు ఆగుతావా? మనం ఆగుతావా? చివరికి బిల్డర్ కింద చేసినటువంటి వ్యక్తి జీవితం ఎలా కొలాప్స్ అయిపోయిందో మన బ్రతుకులు అలాగే మనము కొలాప్స్ అయిపోతుంటాయి. దయచేసి ఎందుకు ఈ మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము, విధేయత కలిగి నడవలేని దుస్థితిలో ఉంటున్నాం కనుక ఎప్పుడు చూసినా మన కుటుంబాలలో వెలితి కనబడుతుంది, కష్టాలు కనబడుతున్నాయి. కానీ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏ వచ్చినా కూడా విశ్వాసాన్ని, విధేయతని మనం పక్కకు పెట్టామో మనంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. కానీ సౌలు ముందు నమ్మకంగా ఉన్నాడు. కొన్ని రోజులైన తర్వాత మొత్తము దేవుడు ఏం చెప్పిండో దేవునికి విరోధంగా చేయడం స్టార్ట్ చేశాడు. లాస్ట్కు తన సింహాసనాన్ని కోల్పోయాడు. ఇశ్రాయేలు రాజ్యమును ఏలే రాజు యొక్క పదవిని వదిలేసుకోవాల్సినటువంటి స్థితి వచ్చింది. చివరికి దావీదును రాజుగా అభిషేకించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నామంటే, పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఇంకొక 2 మాటలు చూసుకొని ముగింపులోకి వెళ్తాం. అబ్రహామును పిలిచాడు. అబ్రహాం మనలాంటి వాడే, మనలాంటి అన్య కుటుంబములోంచి వచ్చినటువంటి వాడే. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నామంటే, బైబిల్లో స్పష్టంగా ఉంది. ఆయన బొమ్మలు చేసుకొని ఊరూరా తిరిగి, విగ్రహాలు చేసుకొని ఊరూరా తిరిగి అమ్ముతూ తన జీవనోపాధిని కొనసాగించేటటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత కలిగి ముందుకు నడిచాడో, ఒక మాట చూడండి, అంతం వరకు చూస్తే దేవుడు ఇచ్చినటువంటి ఒక 2 బహుమానాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. విధేయత చూపించినందుకు దేవుడు ఇచ్చేటటువంటి దేవుడు ఏమైనా బహుమానాలు ఇస్తాడా? మరి అబ్రహాంకి అయితే ఇచ్చాడు, మరి మనకు కూడా దేవుడు ఇస్తాడు. ఆదికాండం 17వ అధ్యాయము 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, చూసారా? దేవుడు కొత్త పేరు పెట్టేసేసాడు. ఇప్పటిదాకా ఉన్నటువంటి పేరు అబ్రహాము అని పేరు, కొత్త పేరు పెట్టేసేసాడు. తన జీవితం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది. అదేవిధంగా చూస్తే అబ్రహాముని ఏమన్నాడో తెలుసా? అబ్రహామా, నువ్వు నా దోస్తు, అంటే నా స్నేహితుడవు అని అన్నాడు. మన గురించి ఎలా ప్రభు చెప్పగలుగుతాడా? రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూసి ముగింపుగా వెళ్తాం. ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4:11. విశ్వాసము వలన వాస్తవం చెప్పాలంటే ఈ మాట అందరూ కూడా ఏమంటారంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే యూదులకే కదా, సున్నతి పొందినటువంటి వారికే కదా, మనకెలా అవుతాడు అని కొంతమంది ఒకవేళ అనుకుంటే, ప్రభువును విశ్వసించిన వారి అన్యుల కంటే మనందరికైనటువంటి వాడు
ఈ యొక్క వాక్య భాగంలో చూపించగలుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైతే దేవుని నమ్మినటువంటి బిడ్డలందరికీ అబ్రహాము మనకు తండ్రి, మూల పురుషుడు అబ్రహాము, ఆయన పితరులకు తండ్రి. దయచేసి ఇంకా చెప్పుకుంటూ పోతుంటుంటే చాలా ఉన్నాయి, అందులో నుంచి ఒక రెండే చూసుకున్నాం. ఈ దినం ఒక మాట అడుగుతున్నాను, మరి మనము దేవునికి విధేయులుగా ఉన్నామా, అవిధేయులుగా ఉన్నామా? అబ్రహాం జీవితంలో కష్టాలు వచ్చాయి, పేతురు జీవితంలో కష్టాలు వచ్చాయి. రాలేదా? పేతురు పడిపోయాడు ఒకసారి, నువ్వెవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. చివరికి ప్రభుని విశ్వసించక ముందుకు ఏ విధముగా అయితే సముద్రం మీద వలలేస్తాడో ఆ వలను తీసుకొని పడవ తీసుకొని జీవనోపాధికి వెళ్ళిపోయాడు, లోకంలో కలిసిపోయాడు. మళ్ళీ ప్రభు దర్శించాడు. ఆనాటి నుండి చనిపోయేంత వరకు మళ్ళీ తిరిగి చూడలేదు. మరి మన విశ్వాసము, మన నమ్మకము, మన విధేయత మన బ్రతుకులో ఏమైపోతుంది? విశ్వాసము లేకుండా, అవిధేయత లేకుండా దేవునితో నడవడం చాలా కష్టం. కానీ మన జీవితంలో ఏముంటుందంటే, విశ్వాసం ఉంటే విధేయత ఉండలేదు, విధేయత ఉంటే విశ్వాసం ఉండలేదు. ఈ రెండు లేకపోతే దేవునిపై నమ్మకం ఉంచటము అసాధ్యము. ఈ మాటలు దేవుడు దీవించును గాక.